హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో జిప్ అండ్ గో శారీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. చాలామంది కామెంట్స్లో ఫుల్ వీడియో పెట్టండి అని అడిగారు. ఈ వీడియో వచ్చేసి జిప్ అండ్ గో శారీ ఫుల్ వీడియో. దీనికోసం నేను న్యూ శారీకి ఫాల్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫాల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మన హైట్ ఎంత ఉంది, ఎక్కడి వరకు మనం మెజర్ చేసుకోవాలో ఒకసారి చెక్ చేసుకోవాలి. హిప్ లూజ్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా శారీని డ్రాప్ చేసుకొని అయినా చూసుకోవచ్చు, లేదా మనం టేప్తో కరెక్ట్గా మెజర్ చేసుకొని ఏ పాయింట్ వరకు మనకి లూజ్ వస్తుంది. ఇక్కడ హుక్ పెడతాం కదా, బెల్ట్తో పాటు హుక్ కూడా వస్తుంది. అది ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేయాలి. ఇలా చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు పళ్ళు కూడా మనకి ఎంత హైట్ కావాలి అనేది ఒకసారి మనం ఇలా శారీని పెట్టి చూసుకున్న తర్వాత అప్పుడు మనకి మిగిలిన పార్ట్లో ప్లీట్స్ అయితే వేసుకోవాలి. కాబట్టి మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా రౌండ్గా తీసి ప్లీట్స్ వేసుకోవాలి. అంటే ఎక్కడి వరకు క్లాత్ అనేది మనకి ప్లీట్స్కి వస్తుందో అక్కడికి ఒక పిన్తో సెక్యూర్ చేసుకొని అక్కడ నుంచి ఈక్వల్ లెంత్లో ప్లీట్స్ అనేవి వేయాలి. ఎలా అంటే మనకి మినిమం 6 or 7 వస్తాయి. శారీని బట్టి ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చేసి 7 వచ్చాయి ప్లీట్స్ అయితే. సో నేను 7 వరకు తీసుకొని వాటిని ఈక్వల్ లెంత్లో అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. దానికోసం ముందే నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఒక ఆర్డర్లో తీసుకొని పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. నీట్గా ఫ్రిల్ అనేది ఉండాలి అంటే ఇలా సెక్యూర్ చేసుకోవాలి. నేను ఇక్కడ వరకు పిన్తో సెట్ చేశాను. ఇలా సెట్ చేసుకొని మన హైట్ కూడా ఎంత వరకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని మన ఫ్రిల్ని లోపలికి ఎంత ఫోల్డ్ చేయాలో కూడా చూసుకొని అక్కడికి ఒక పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పిన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈక్వల్ లెంత్లో ఫ్రిల్స్ అనేవి వచ్చాయి. ఎటు కూడా డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటాయి. ఇలా మీరు చూస్తున్న విధంగా హైట్ కూడా మనం ఇంకా ఎంత ఫోల్డ్ చేసుకోవాలో ఒకసారి చూస్తే హైట్ కూడా ఫిక్స్ చేసి పెట్టేశాం. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అనేది ఇక్కడ సింగిల్ ప్లీట్ అయితే మనం అలానే అడ్జస్ట్ చేసుకొని కుర్చీలు వేసుకోవాలి. లేదా ఇలా ప్లీట్స్ వేసుకోవాలి అంటే మనం ఎన్ని ప్లీట్స్ కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇక్కడ హైట్ని బట్టి నేను ఇక్కడ వరకు వచ్చింది. నేను నాకు ఎందుకు మెజర్ చేస్తున్నానంటే ఈ శారీ చేయించుకున్న వాళ్ళు సేమ్ హైట్ అండ్ అంతా కూడా ఈక్వల్గా సరిపోతుంది. సో నా మెజర్మెంట్ యూస్ చేస్తే స్టిచ్ చేయమని చెప్పారు, ఆర్డర్ ఇచ్చారు. సో నేను నా హైట్ బట్టే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా నేను కరెక్ట్గా హైట్ చూసుకొని అక్కడైతే పిన్తో సెట్ చేసేసాను. ఇప్పుడు ఈ పిన్ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పిన్ తీసి స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా అలా పిన్ అయినా ఉంచేసేయచ్చు. నీట్గా అనేది ఇలా సెట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం హిప్ బెల్ట్ దగ్గర లూజ్ తీసుకున్నాము, కుర్చీల దగ్గర లూజ్ తీసుకొని ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూసుకోవాలి, వస్తుందా ఎగ్జాక్ట్గా అలాగా లేదా అనేది. ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఆఫ్టర్ స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుంది మనకు. శారీ వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని తర్వాత స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇప్పుడు చూపిస్తున్న దగ్గర బెల్ట్ అయితే వస్తుంది. అంటే హుక్ ఇస్తాం కదా, లెహెంగాస్కి హుక్స్ పెడతాం కదా, ఆ హుక్ యూస్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనకి థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. లాస్ట్ వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, బెల్ట్ వేసుకొని హుక్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్లీ ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు శారీని మనం పిన్స్ పెట్టుకున్న దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ నేను ఈ 4 inches ఎందుకు తీసుకున్నాను అంటే ప్లీట్స్ అనేవి ఆల్రెడీ 7 వచ్చాయి, ఇంకా ఎక్కువగా వస్తే బాగుండదు. సో శారీని కట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ 4 inches వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసానండి. ఇక్కడ
మీరు ఏ శారీకైనా వేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా మెజర్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఎక్కువగా ఉంది శారీసు నేను ఇలా ఒక స్టిచ్ అయితే ఎక్స్ట్రా ఉన్న వరకు వేశాను. ఇది చివరి వైపున. ఇలా వేసుకొని అంటే నీట్‌గా ఉంటుంది కదా! ఊరికే ఫోల్డ్ చేసి వదిలేయడం కన్నా. ఇక్కడ వచ్చేసి కుర్చీలు. మనం అక్కడ ఎంతవరకు ఫోల్డ్ చేయాలి అనుకున్నామో పిన్ పెట్టాం కదా! ఇక్కడ ప్లీట్స్ అన్నీ కూడా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే మనం లోపలికి డ్రాప్ వేసి స్టిచ్ వేస్తాం కదా! అప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ నేను చూసారా ఒక లేయర్ అనేది వదిలేసాను. అది మనం శారీలో కుర్చీలు లోపలికి డ్రాప్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక లేయర్ అనేది అడ్జస్టబుల్‌గా ఉండడం కోసం ఒక లేయర్ వదిలేసి నేను మిగతా పార్ట్ అంతా కూడా స్టిచ్ వేసేసాను కుర్చీల దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనకి హైట్‌ని బట్టి ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేయాల్సొస్తుంది శారీ. ఎవరికైనా 1½ ఇంచ్ మనం శారీ లోపలికి డ్రాప్ చేసుకుంటాం కదా! 1 ఇంచ్, 2 ఇంచ్ అలాగా. దీని హైట్‌ని బట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఒక స్టిచ్ అయితే ఎక్కడి నుంచి వేశాను అంటే కుర్చీల దగ్గర మనం పిన్ పెట్టాం కదా! అక్కడి నుంచి మిగిలిన శారీ అంటే పళ్ళు వైపు కాకుండా ఇటు మనకి శారీ డ్రాప్ చేసుకునే స్టార్టింగ్ పాయింట్ వరకు నేను ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. చాలామంది కట్ చేసి కూడా స్టిచ్ వేసుకుంటారు. సో, అలా చేస్తే ఏమవుతుంది అంటే మనం శారీని బ్లౌజ్‌కి అటాచ్ చేసి తీసేసైనా ఇలా కుడితే వాడుకోవచ్చు. అదే కట్ చేసేస్తే మనకి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవ్వదు. ఇప్పుడు దీనిపైన మనం బెల్ట్ వేసేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు శారీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక లేయర్ అనేది సింగిల్‌గా ఉంచటం వలన అడ్జస్ట్ చేసుకోవడానికి బావుంటుంది. ఇక్కడ నేను లెహెంగాకి యూజ్ చేస్తాం. అదే ప్యాంట్స్‌కి యూజ్ చేస్తాం కదా! హుక్స్. అవనేది పెట్టుకోవడానికి క్లాత్‌తో కూడా అడ్జస్టబుల్‌గా నీట్‌గా స్టిఫ్‌గా ఉండడం కోసం క్లాత్‌తో కూడా ఇలా బెల్ట్ అయితే స్టిచ్ చేశాను. ఇది కూడా ఒక వీడియోలో పెడతాను. ఎలా స్టిచ్ చేశాను, ఎంత క్లాత్ తీసుకున్నాను ఏంటి అనేసి. ఇలా బెల్ట్ మనకి ఏ సైజు ఎప్పుడైనా కొంచెం లావైనా సరే అడ్జస్టబుల్‌గా ఉండడం కోసం నేను ఇలా అయితే పెట్టాను. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మన నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో, ఏ మోడల్‌లో కావాలంటే ఆ మోడల్‌లో స్టిచ్ చేసుకొని, ఇప్పుడు మనం కుర్చీల దగ్గర నుంచి బ్లౌజ్ ఎంతైతే ఉందో, మనం సెట్ చేసుకున్న శారీ కూడా హిప్ లూజ్ అనేది అంతే ఉంటుంది కాబట్టి, సేమ్ హుక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను బ్లౌజ్‌ని, శారీని కుర్చీల దగ్గర నుండి చుట్టూ మనం హిప్ దగ్గర ఎంత లూజ్ తీసుకున్నామో అంతవరకు బెల్ట్ వేసాం కదా! ఫోల్డ్ చేసి అక్కడ వరకు నేను యాడ్ చేసేసాను. ఈ విధంగా చూపిస్తున్న విధంగా. సేమ్ ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్‌తోని స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్ నార్మల్‌గా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే మీకు ఏ విధంగా ఏ మోడల్ అయితే మీకు ఇదిగా నచ్చుతుందో అంతవరకు. కాకపోతే ఈ బ్లౌజ్‌కి ఏంటి అంటే డిఫరెన్స్ మనం బ్లౌజ్ హైట్ ఎగ్జాక్ట్‌గా తీసుకుంటాము. బ్లౌజ్ హైట్ కన్నా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం కిందకి అనేది వస్తుంది శారీ అనేది. సో, అప్పుడు నీట్‌గా ఉంటుంది చూడటానికి కూడా మనకి లుకింగ్ బావుంటుంది. మనం నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా జిప్‌తోనైనా సెట్ చేసుకోవచ్చు. ఇలా వీలుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారుంటే చేయండి. ఇలా ఈజీగా జిప్ అండ్ గో శారీ అనేది చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.